చిన్న ఉన్నప్పుడు ఇలా వాకింగ్ అనేది పోయేది. ఇప్పుడు నేను వచ్చేసి చాలా రోజుల తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్తున్నా. ఇంతకుముందు ఏం చేయాలనో ఏమి ఆలోచన, రేపు ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది క్వశ్చన్ మార్క్, అసలు ఎందుకు బతుకుతున్నాం అనేది కూడా తెలియదు. ఇప్పుడైతే తెలిసిందని చెప్పుకోవచ్చు. కొద్దిగా సోషల్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు. సోషల్ సర్వీస్ చేయాలి అనే ఆలోచన, అది ఏ విధంగా నేను సొంత డబ్బు సంపాదడం లేకపోతే వేరే విధంగా పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పైనే ఉన్నాను. మనిషి ఎందుకు పుట్టాడో అనేది వాళ్ళకి తెలియాలి. అప్పుడే వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్తో ఉంటారు. ఇప్పుడు చూడండి నేను ఎంత లైన్గా అనేటివి వీడియోలు వస్తున్నాయి. దీనికి కారణం నా ప్రశ్నకి సమాధానం దొరికింది. ప్రతి మనిషికి ఏదో ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం దొరికితే తప్పకుండా అతను ఏం చేయాలనుకుంటున్నాడో చేయాలి. ముఖ్యంగా ఈ సమాజంలో డబ్బు అనేది సంపాదించాలి. ఇక్కడైతే చూడండి రోడ్డు ఎలా వేసారో, ఈ మధ్యలో కొత్తగా వేసారని చెప్పుకోవచ్చు. ఆ పిల్లగాడు చూడండి ఎలా నడుస్తున్నాడో, కొద్దిగా విద్యార్థిలాగా ఉన్నాడు. ఇక్కడ బ్రిలియన్స్ స్కూల్ అనేది ఇక్కడికి వచ్చింది. అక్కడ ఉండేది స్కూల్ అనేటివి మార్చారని చెప్పుకోవచ్చు. చూడండి వాటర్ అనేటివి ఎలా వెళ్తున్నాయో, చీకట్లో వాటర్ కూడా నలుపుగా కనపడుతుంది. లెక్కకి వాటర్ వచ్చేసి కొద్దిగా బ్లూ కలర్ టైప్లో ఉంటాయి. ఇంకా నంద్యాలలో చూస్తే శివాలయం కాడ వాటర్ అనేటివి క్లీన్గా కనపడతాయి. చిన్నగా ఉన్నప్పుడు రాళ్ళు కనపడుతుండే, మళ్ళీ ఇప్పుడు కూడా రాళ్ళు కనపడినాయి అనేది కూడా ధ్యాస లేదు. ఎందుకంటే అటువైపు వెళ్ళట్లేదు. ఇక్కడ చూడండి కుక్క అనేది ఎలా ఇక్కడ ఉందో. ఇక్కడ చూస్తే చాలా వరకు వైర్లు అనేటివి ఉన్నాయి. ఇక్కడనే ఉందని చెప్పుకోవచ్చు ట్రాన్స్ఫార్మర్ ఆఫీస్. ఇప్పుడైతే ఎలా ఉందో చూడండి. చాలా వరకు ఇక్కడ దేవునికి సంబంధించినవి వేస్తుంటారు. ఇక్కడ వేయడంలో తప్పేం లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ కవర్లు అనేటివి వేయరు, సంచులు అనేటివి వేయరు. కేవలం దేవునికి సంబంధించినవి మాత్రమే వేస్తారు. చూడండి సార్ కూడా నాలాగానే ఎక్కి మరీ అటు ఇటు చూస్తున్నాడు. వాటర్ చూడాలనిపించినట్టు ఉంది సార్కి. ఇక్కడ ఎలా ఉందో చూడండి. నేను కూడా వేస్తాను, దేవుణ్ణి మొక్కి ఇక్కడ నీళ్ళల్లో వేస్తానని చెప్పుకోవచ్చు. ఏదైనా పూలు కానీ ఓకే దేవునికి సంబంధించినవి అన్నీ వేస్తాను. కానీ సంచులు అనేటివి వేయను. ఇక్కడ లోపలికి వేసి నేను దలుచుకోలేదు. పూలు ఓకే దేవునికి సంబంధించినవి నీళ్ళలో వేస్తానని చెప్పుకోవచ్చు. చిన్న ఉన్నప్పుడు గణపతి పెట్టడం జరిగింది. గణపతి పెట్టినప్పుడు ఇక్కడ నిమజ్జనం చేయకుండా అక్కడ లాస్ట్లో నది అగ్రహారం ఇలా వెళ్తుంటే ఇది రోడ్డు కూడా సమంగా లేకుండే, చెట్లు ఉండే, మొత్తం వేరులాగా ఉండే, ఇట్లా సైడు ఎల్లబుద్ధి కూడా కాకుండా. కానీ ఇక్కడ పీస్ఫుల్ ఏరియా మారింది. ఇక్కడనే ఒక ఛాయ్ అమ్మడానికి మహిళా గారు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే లైట్ ఎలా చేశారో చూడండి. చిన్నగా ఉన్నప్పుడు కనీసం మాట్లాడనీయకుండా జస్ట్ ఊరికే ఉన్నావు అంటే ఉన్నావు. ఇక్కడ కుక్క కూడా పట్టించుకోదు నిన్ను బేట అని మా అమ్మ అనడం జరిగింది. నాకు అవసరం లేదు, నేను ఎవరిని పట్టించుకోవాలని ఇలా వీడియోలు తీయట్లేదు. జస్ట్ నా వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ చూడండి గోడ కూడా కట్టారు. ఇక్కడ ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ ముళ్ళ కంపలు వేసిండ్రి. ఆ ముళ్ళ కంపలని తగలబెట్టడం జరిగింది. తగలబెట్టిన తర్వాత ఇక్కడ గోడ కట్టారు. చాలా వరకు నేను విలేజ్లో ఉందాం అనుకున్నా, కానీ వీలు కాలేదు. విలేజ్ వదిలి ఇక్కడ టౌన్ ప్రాంతం అందరూ ఉంటారు. అందరు జనాలు ఇక్కడ కలిసిపోతారు. ప్రాంతం కూడా పెద్దది, కొద్దిగా ఫ్రీడమ్ కూడా ఉంటుంది, మంచితనం కూడా ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఇక్కడ అలా లేదని చెప్పుకోవచ్చు. చూడండి ఇలా చీకట్లో ఎలా ఉందో చాలా. చూడండి ఇక్కడైతే గేట్ అనేది తెరిచి పెట్టారు. ఇంకా జనాలు వచ్చింటారని నేను అనుకుంటున్నాను. లైటింగ్ అనేది లేదు. కానీ ఇక్కడ చూడండి కుక్క ఎలా చూస్తుందో. ఇక్కడ